స్పందన ఎలా ఉంది? ముఖ్యంగా ఇక్కడ ఏదైనా సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారా ప్రజలు? మీడియా మిత్రులకు మరియు రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు నా నమస్సుమాంజలి. మధ్యాహ్నం నుంచి మేము ఇక్కడ ఈ ఏరియాకి ఎంటర్ అయ్యాం. అనంతపూర్ రూరల్ నుంచి ఇటువైపు వచ్చామన్నమాట. కందుకూరులో సామాజిక వర్గం చెప్పాలంటే అతి ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ మన వైపు అలాంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నందుకు సందేహం అయితే లేదు. ఇందులో సమస్యలు వాళ్ళకి నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది. ప్లస్ ఈ గేట్ ఉంది, దీనికి కరెక్ట్గా బౌండరీ వాళ్ళు లేక ఎంతో మన ఆవులైనా కానీ అవన్నీ క్రాస్ కావడం వల్ల ఇక్కడ ఎంతోమంది ఇబ్బంది పడుతుందని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. సో ఈ బౌండరీ వాళ్ళని కానీ మనం కొంచెం పెద్దగా చేయగలిగితే కనుక దీనివల్ల జంతువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే బేసిక్గా ఈ ఆవులు దూడలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అదొకటి. నీళ్ళ సమస్య మాత్రం చాలా చాలా భయంకరంగా ఉంది. దానికి ఎట్లాంటి పరిష్కారం అనేది మన మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ ఉందన్నమాట. జలయజ్ఞం ద్వారా అన్ని బోర్లు వేయించేటప్పుడు ఇప్పుడు వీళ్ళ సమస్య కూడా ఖచ్చితంగా తీరుతుందని నేను చెప్పాను. వాళ్ళందరూ అలాంటి వ్యక్తి వైపే ఓటేద్దామని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా మీరు ఇప్పుడున్న పరిస్థితులలో సమయం తక్కువ ఉంది, ఇంకా చాలా ఊర్లు తిరగాల్సి ఉంది. ముఖ్యంగా డిజిటలైజేషన్ ప్రచారం మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళారు? లేదు, తిరగడం చాలా జరిగిందండి. అంటే మన గత 4.5 సంవత్సరాల నుంచి నేను గ్రౌండ్లో ఉన్నాను కనుక ప్రజలకి నా గురించి బాగా తెలుసు. ప్రతి చోట ఏదో ఒక సేవా కార్యక్రమం వెళ్ళింది. ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది దగ్గర 1 మంత్ నుంచి నేను ఆల్రెడీ ఇది 1 మంత్ క్లోజ్ అవుతుంది. సో చాలా ఊళ్ళు తిరుగుతున్నాం. ప్రతిరోజు ఒక 3,000 మందిని కలవడం వల్ల బాగానే కవర్ చేసామంట. 90,000 ప్లస్ 1,20,000. ఇంకా ఇంతకుముందే ఎంతోమంది కలిసాం కనుక మన టార్గెట్ ప్రకారం ముందుకు వెళ్తున్నాం. మా టార్గెట్ 80,000 ఓట్స్ మాత్రమే, రైట్? ఇప్పుడు ఒక వ్యక్తి, మీరున్నారు, మీరు ఇంజనీరింగ్ అవుదాం అనుకుంటున్నారు, ఎవరో వేరే సబ్జెక్టులు ఎంబీబీఎస్ చదువుతామని చెప్పి మీరు ఫోకస్ చేయరు కదా, మీరు ఇంజనీరింగ్ అయ్యే సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతారు. అదేవిధంగా నేను కూడా నా టార్గెట్ 80,000 ఓట్స్ టచ్ చేసే విధంగా నేను తిరిగే ఊర్లైనా కానీ చేసే ప్రచారమైనా కానీ 80,000 ఓట్స్ టార్గెట్ రూపంలో ఉంది. దాని ప్రకారం గమనిస్తే మేము ఆల్రెడీ 1,00,000 మందిని పైన కలిసాము. ఇంకొన్ని రోజుల్లో 60,000-70,000 వేల మందిని కలిసి పూర్తిగా మన టార్గెట్ రీచ్ అవుతాం అనమాట. ముఖ్యంగా మీ టార్గెట్ ఏంటి సార్? అంటే మన ఓట్ టార్గెట్ వచ్చేసి 80,000 ఓట్స్. యాక్చువల్లీ మనం గెలవాలంటే మనకు కావాల్సింది 80,000 ఓట్స్. దాని మీద ఉన్నాం. ఇంకా నెక్స్ట్ ఊర్లు కూడా చెప్పాలంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ రేపు అనంతపూర్ రూరల్ మరియు రాప్తాడు 2 ఉన్నాయి. యాక్చువల్లీ రాప్తాడు మండలం పూర్తిగా తిరుగుతున్నాం. దాని తర్వాత కొన్ని ఇంకా పెండింగ్ ఊర్లు అటుపక్కన తూంచెర్లు అయినా కానీ కుంటి మధ్య అయినా కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కవర్ చేసి 10వ తారీఖు రాత్రికంతా వైండప్ చేస్తాం అనమాట. మంచి ఊర్లు ఇంకా మన ముష్టి కోవిలైనా కానీ, న్యామద్దలైనా కానీ, ప్యాదిండి అయినా కానీ అవన్నీ పెండింగ్ ఊర్లు ఉన్నాయన్నమాట. అవన్నీ ఊర్లు కవర్ చేస్తే కానీ టార్గెట్ చాలా ఈజీ కవర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మనం రాప్తాడు నియోజకవర్గంలోని కందుకూరు గ్రామంలోను ఇక్కడ ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి రైల్వే గేట్ ఉండడం వల్ల దీని పక్కన వాళ్ళు లేకపోవడం వల్ల ఎన్నోసార్లు జంతువులు ఈ రైలు ప్రమాదంలో చనిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా మనతో పాటు మాట్లాడేందుకు స్వతంత్ర అభ్యర్థి రాజేష్ గారు ఉన్నారు. ఆయన విస్తృత పర్యటన చేస్తూ ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలను అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడున్న కందుకూరు ప్రజలు ఎలాంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు, ముఖ్యంగా ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారనే దానిపై ఆయన అడిగి మాట్లాడదాం. సార్ రాజేష్ గారు చెప్పండి, ముఖ్యంగా మీరు విస్తృత పర్యటన చేస్తున్న నేపథ్యంలో రాప్తాడు నియోజకవర్గంలోని కందుకూరు గ్రామంలోన ఎంతమంది పాలకులు మారినా ఇప్పటి వరకు ఇక్కడ ఒక వాళ్ళను కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఒకవేళ మీకు అవకాశం ఇస్తే దీన్ని ఏ విధంగా పూర్తి చేస్తారు? ఖచ్చితంగా మీరు చూస్తారు కదా అంతే ఏ విధంగా డ్యామేజ్ అని చెప్పేసి. ఇది సింపుల్, వీళ్ళు ఒక ప్రాపర్ బడ్జెట్ ఆప్షన్ ప్రకారం ముందుకెళ్ళి చాలా సింపుల్ కవర్ చేయొచ్చు. దాంతోపాటు మన డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రతి చోట నాకు చెప్పింది ఏంటంటే ప్రతి చోట డ్రైనేజ్ చాలా ఓపెన్గా ఉందన్నమాట. రాత్రి అవుతూనే ఆ మస్కిటోస్ ఎక్కువ అయ్యి ముసలి వాళ్ళకి ఎంతోమందికి ఇక్కడ మలేరియా అయినా కానీ డెంగ్యూ అయినా రావడం జరిగింది. మీరు జస్ట్ అక్కడ టర్న్ చేసి చూపించాము ఒకసారి, మీకు అక్కడ కనిపిస్తుంది ఎక్కడైతే డ్రైనేజ్ ఓపెన్గా ఉందో ప్రతి చోట డ్రైనేజ్ సిస్టమ్ అలాగే ఓపెన్గా ఉందన్నమాట ప్రతి చోట. అండ్ లోపల రోడ్లు మీరు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లోపల రోడ్లు మాత్రం భయంకరంగా ఉన్నాయి. అసలు ఏ మాత్రం లేదు. స్ట్రీట్ రోడ్స్ ఉన్నాయి చూసారా, ఆ పరిస్థితి చాలా చాలా వర్స్ట్గా ఉంది. సో వీళ్ళు ఇంతవరకు అంటే టెండర్లు వేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు టెండర్కి పెట్టినా కానీ రావట్లేదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళతో మాట్లాడినా కానీ కొంతమంది కాంట్రాక్టర్స్తో వాళ్ళు ఏమంటుందంటే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసు సార్,
రైట్. వీళ్ళు గ్యారంటీ లేదు, ఇంతకుముందు వేసిన టెండర్ల అమౌంట్ మాకు రావట్లేదు, కమిషన్లు ఎక్కువ మాకు అడుగుతున్నారు, కనుక ఇదంతా వద్దు, మాకు ఈ టెన్షనే వద్దని చెప్పేసి వాళ్ళు ముందుకు రావట్లేదు అనమాట. సో మీకు టెండర్ ప్రక్రియ కొంచెం బాగా జరిగితే కదా ఇట్లాంటి పనులన్నీ చాలా సునాయాసంగా ముందుకెళ్ళిపోతే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. సో మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న ఒక ఎమ్మెల్యే వస్తే కన్నా కాంట్రాక్టర్స్ కూడా బాగా కంఫర్టబుల్ ఫీల్ అయ్యి ముందుకు వస్తారు, అన్ని పనులు బాగుంటే నియోజకవర్గం కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఈ కందుకూరు గ్రామాలు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల్లో ముఖ్యంగా ఇంకా ఏమైనా సమస్యలు ప్రజల మీద మీరు గమనిస్తే కానీ నిన్న రైట్ మనం అక్కడికి వెళ్ళి అంటే ఈరోజు కృష్ణంరెడ్డిపల్లి నుంచి వచ్చాము. రైట్. నిన్న చెయ్యడం అన్ని కవర్జం ప్రతి చోట నీళ్ళ సమస్య చాలా బాధాకరం అండి, చాలా హెవీగా నీళ్ళ సమస్య ఉంది. వాళ్ళకి కావాల్సిన బోర్ సపోర్ట్ ఒకటి, రెండు వచ్చేసి ఇప్పుడు మన మేనిఫెస్టోలో సోలార్ వాటర్ ప్లాంట్, సెల్ఫ్ సస్టైనింగ్ సోలార్ వాటర్ ప్లాంట్, 20 లీటర్ల వాటర్ మనం ఆ ఊర్లోనే ఆ గ్రామంలోనే వాటర్ ప్లాంట్ పెట్టి 20 లీటర్ల వాటర్ ₹1 ఇస్తాం అంతే. మిగతా వాళ్ళు ₹7, ₹10. ఇప్పుడు ఎక్కడైతే అది లేదో, ఇప్పుడు ఉదాహరణకు కృష్ణంరెడ్డిపల్లి వాళ్ళు కొంచెం దూరం వెళ్ళి ఆ నీళ్ళు తెచ్చుకుంటారు, అది ఏమవుతుంది ₹10 వచ్చే 20 లీటర్లు ఇంకా పెరిగిపోతుంది అనమాట. రైట్. దీనివల్ల వాళ్ళకి ఏదో వచ్చే డబ్బులు కూడా పేదవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కనుక ఈ వాటర్ ఇష్యూ, డ్రింకింగ్ వాటర్ ఇష్యూని చేయాలంటే మా మేనిఫెస్టోలో ఉన్న ఈ పాయింట్ మెయిన్ ఒకటి జలయజ్ఞం, అది రైతులకి, దాంతోపాటు చుట్టుపక్కల రైతులకైనా బోర్ వేయించినా కానీ ఆ నీళ్ళు మిగతా వాళ్ళు కూడా ఉపయోగపడతాయి, అదొకటి. రెండు మన సోలార్ వాటర్ ప్లాంట్ మన పథకం ప్రకారం ఏంటి, మేమే బోర్ వేయించి మేమే అక్కడ వాటర్ ప్లాంట్ పెడతాం, పైన సోలార్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ కంప్లీట్ జీరో ఉంటుంది. ₹1 మాత్రం ఎందుకు పెడుతున్నామంటే ఒక కమిట్మెంట్ ఉంటుంది అనమాట. రేపు పొద్దున్న ఉచిత నీళ్ళు లాగిచ్చి ప్రజలకు ఏదైనా అవుతే కన్నా ప్రజలు నా మీద కంప్లైంట్ చేయలేరు. రైట్. యాజ్ పర్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 దేర్ షుడ్ బి కన్సిడరేషన్. ₹1 ఉండాలి. ఆ ₹1 ఉండడం వల్ల ఒక ఉంటుంది, ఈ వ్యక్తి బాధ్యత అని చెప్పేసి. రైట్. అదొకటి. రెండు, మెయింటెనెన్స్ కూడా ఆ ₹1 యూజ్ అవుతుంది అనమాట. సో 20 లీటర్స్ వాటర్ క్యాన్ ₹1 మేము ఇస్తున్నాం. అవి చేస్తే కానీ ఇక్కడ తిరుగుతున్న సమస్యలన్నీ, అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాటర్ సమస్య అంతా మనం నీట్గా సాల్వ్ చేయొచ్చని స్పష్టత వచ్చింది. వాళ్ళు చెప్పినప్పుడు నా మేనిఫెస్టో చూసాం, సార్ మాకు ఇదే సమస్య అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. నేను చెప్తున్నాను అందుకనే కదా ఈ సమస్య ఉంది కనుకనే మనకి మేనిఫెస్టో అని చెప్పారు అనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కందుకూరు గ్రామంలో ఇక్కడున్న రైల్వే గేట్ వాల్ చేయకపోవడం వల్ల ఎన్నోసార్లు జంతువులు తీవ్ర ఇబ్బందులు గురయ్యి, ఆవులు కావచ్చు, కుక్కలు కావచ్చు, తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా తాను అధికారంలోకి వస్తే ఇవన్నీ పూర్తి చేస్తానని చెప్పి ప్రొఫెసర్ రాజేష్ గారు చెబుతున్న పరిస్థితి. అంతేకాకుండా తన వద్దకు ప్రజలు సమస్యలు తీసుకెళ్తున్నారని, ఆ సమస్యలను తీర్చే ప్రయత్నం తాను చేస్తున్నట్లని తెలియజేస్తున్నారు. చూస్తూనే కందుకూరు నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, హిట్ టీవీ.